హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో చేసి. ఇంక నుంచి అయితే మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. డూ ఫాలో అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ కీర్తి రాజ్ కుమార్ ఫ్యామిలీ. 2 వీక్స్ నుంచి అయితే ఊర్లో అయితే తిరుగుతూనే ఉన్నాను, అందుకే వాయిస్ అయితే ఇలా ఉంది. అంటే అక్కడ ఇక్కడ వాటర్స్ తాగి నాకు వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది. అకేషన్ ఏమంటే మా ఆడపడుచుకి అయితే జడ కుడుతున్నాము. ఫస్ట్ అయితే ఆడపడుచు, తర్వాతే వదిన. ఎందుకంటే నా సుగం మొగుడు మా ఆయన వాళ్ళ చెల్లి కాబట్టి. అంటే మా సైడ్ సాంప్రదాయం ఏమంటే మేమైతే అక్క చెల్లెలందరూ మా అన్న తరపున మా ఆడపడుచుకి అయితే జడ కుట్టాలన్నమాట. అదే ఇక్కడ షాపింగ్ అంతా జరుగుతుంది. ఫస్ట్ అయితే శారీ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ఫ్రూట్ మార్కెట్కి అయితే వెళ్ళాము ఫ్రూట్స్ తీసుకోవడానికి. ఇక్కడ నేను మా అక్క అయితే చాలా అంటే గ్రేప్స్ అయితే మస్తుగా తినేస్తున్నాము. తీయగా ఉందా లేదా అని చెప్పేసి చాలా బాగుంది. ఇంకా మ్యాంగోస్ అయితే చూసాను. మ్యాంగోస్ నాకు ఫస్ట్ అయితే మ్యాంగోస్ ఇలాగే అంటే తీసుకోవడం వస్తుంది. స్మెల్ చూస్తాను, కొంచెం మంచిగా స్మెల్ అయితే వచ్చిందంటే అది బాగా పండినట్టు పులుపు లేకుండా ఉంటుంది. నాకు తెలిసిన తరగతి నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట. ఇక్కడైతే మా చెల్లితో అయితే అదే చెప్తున్నా. మేమైతే మ్యాంగోస్ 1 kg అయితే 6-7 వస్తుందేమో అనుకున్నాము, కానీ 4 వచ్చిందనేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అంటే చాలామంది ఉంటాం కదా, ఇంకా మ్యాంగోస్ కోసమే కొద్దిగా ఇంకా పిల్లలందరూ ఇంకా కొట్టుకుంటారేమని చెప్పేసి చెప్తున్నాము వాళ్ళకందరికీ. ఇంకా ఇది మార్కెట్ అనేసి అంటుంటే ఇది ఫ్రూట్ మార్కెట్ అనేసి మా చెల్లి అయితే వీడియో తీస్తుంది అనమాట. నేను మా అక్క అయితే అన్నీ తీసుకుంటున్నాము. అంటే అక్కడక్కడ ఒక క్లిప్స్ అయితే తీస్తుంది మా చెల్లి. ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా దానిమ్మ కావాలని చాలా ఇదంటున్నాడు. మాకైతే వీడియోలోకి అస్సలు చూడంటుంది, రెడీ అవ్వలేదని చెప్పేసి. ఇంకా దోసకాయ అయితే తీసుకున్నాము, మస్క్ మిలాన్ అంటారు, తీసుకున్నాము. ఇక్కడైతే ఇంకా కొన్ని సామాన్లు కావాల్సి ఉంది, బెల్లం, మిక్చర్ అలాంటివన్నీ తీసుకున్నాము. ఇంకా మా అక్క అయితే సపరేట్ అయిపోయింది ఇంకొక చెల్లిని తీసుకురావడానికి. తనైతే హాస్టల్లో ఉందనేసి మా అక్క అయితే వెళ్ళింది తీసుకురావడానికి. ఇక నేను మా చెల్లి అయితే ఇంకా ఫ్రూట్స్ చూడడానికి అయితే వెళ్ళాము. అలాగే ఇంకా జడపట్టి మాల కూడా చూసేసాం నేను మా చెల్లి. అంటే మా అక్క కూడా వచ్చేసింది అంత లోపల. ఇంకైతే నేను నార్మల్గానే మాట్లాడాను. ఇంక వీడియో అయితే చూసేయండి, కంటిన్యూ చేసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్. ఈరోజు అకేషన్ ఏమంటే మా ఆడపడుచుకి అయితే సీమంతం చేస్తున్నాము. దానికని షాపింగ్ చేసాము. రాక మాకు కూడా వచ్చిందనమాట. వీడియో చాలా అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే శారీతో స్టార్ట్ చేస్తాను అనమాట. ఏమేమి తీసానో చూపిస్తాను. మా సైడ్ అయితే మాత్రం మా బ్రదర్ వాళ్ళ వైఫ్కి జడ కుడతాం అక్క చెల్లెలు, అది మా సాంప్రదాయం అనమాట. ఫస్ట్ శారీతో స్టార్ట్ చేస్తాము. ఇదైతే రాణి పింక్ అనమాట, కనబడుతుంది కదా మాట్లాడు. ఏం పింక్? రాయల్ పింక్, రాణి పింక్? రాణి పింక్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగా వేసుకొని చూడు, మళ్ళీ నన్ను వేసుకుంటారు. ఇదైతే పళ్ళు, ఇదైతే శారీ మొత్తం ఇలా వస్తుంది. ఇట్స్ వెరీ వెరీ కాస్ట్లీ సారీ, కంచిపట్టు సారీ అనమాట మా ఆడపడుచు కోసం. రేపు మాకు ఫుల్గా పార్టీ కూడా ఇస్తారనమాట. మాకు ఇదంతా అయిపోయినాక చూస్తాము ఏం పార్టీ ఇస్తారో ఏమనేసి. ఇప్పుడైతే మీకు ఐటమ్స్ చూపిస్తాను, దగ్గరికి రండి. మా చెల్లి అయితే కామెడీ చేస్తుంది ఎప్పుడు అంతే, వాళ్ళు బెస్ట్ ఫెలోస్ కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను. ఎవడు కామెడీ చేస్తారు వీడియోలో తెలుస్తుంది. ఇదైతే గాజులు అనమాట. 5 డజన్లు తీసుకున్నాం, 5 కలర్లు. అంటే మేమైతే ఒక బడ్జెట్ అనుకున్నాము, ఒక మార్జిన్ వరకు. ఆ మార్జిన్లో కాబట్టి ఇలాంటి గాజులు తీసుకున్నాము. కానీ మ్యామ్ కొంచెం ఓపెన్ చేసి చూపండి మ్యామ్, మాకు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది ఏ కలర్ తీసుకున్నారని. ఇట్స్ మేము అలాగే చూపిస్తాం. ఇది 3 వేస్తున్నాడు, మళ్ళీ తీసుకట్టేదానికి కొంచెం కష్టం అయిపోతుంది అనమాట. గ్రీన్, వైలెట్, రోజ్, మెరూన్, చాలా కలర్స్ అయితే ఉంది. నాకు కూడా తెలియదు, మా అక్క తీసుకునేది. అంటే నేనే తీసుకున్నా, వాళ్ళ కలర్స్ చూపించాలి అనమాట. ఏం పూలు అంటారు దీన్ని? మొల్లలు అనమాట. మేము చెండు తీసుకునేసాం. చాలా మంది వచ్చినామంటే పందులే గుంపులుగా వస్తారు కాబట్టి, అది మరి మేము పందులు కాబట్టి మస్తుగా పూలు తీసుకున్నాము. ఒక్కొక్క ఐటమ్ ఎక్కి పెట్టుకోవాలి. దగ్గరికి రండి. ఇదైతే ఫ్రూట్స్. మేమైతే ఫస్ట్ తీసుకుంది ఈ ఫ్రూట్ అనమాట. మాకు చాలా బాగా నచ్చింది. చిన్న గుమ్మడికాయ మారింది, కాకపోతే ఇది దోసకాయ అనమాట. మస్క్ మిలాన్. మస్క్ మిలాన్. మా చెల్లి ఇంగ్లీష్లో డబ్బింగ్ ఇస్తుంది. దిస్ ఈస్ మ్యాంగోస్. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మ్యాంగోస్ అనమాట. అంటే కేజీ మ్యాంగోస్ తీసుకుంటాం అనుకున్నాము, కేజీకి 2 అవుతుంది. ఓకే పర్లేదు, ఆ 2 కూడా మేమే తింటామేమో అనుకుంటున్నాము మొత్తానికి. దగ్గరికి రా ప్లీజ్. దిస్ ఈస్ ఆపిల్ అండ్ దానిమ్మ చూసారా. ఓకేగా
పెడతామన్నమాట. ఎన్నో పెడతారు తెలుసా కానీ ఏమన్నా చెప్పు చెప్తాము. సాంగ్యం అనమాట, శనుగులు బెల్లం అయితే పెట్టాలి. అందుకనేసి ఒకే ఒక బెల్లం ముద్ద తీసుకున్నారు. మా అన్న అయితే బెల్లం కడిగిన అన్నాడు వాళ్ళ ఇంటికి పోయిందానికి. ఇదంతా చూసినట్టు వేసుకుంటాడు బాగా. అంటే మా వదినకి బెల్లం ఇస్తారు బాలల్లో, బెల్లం ఏమంటే ఇవ్వండి. అందుకని బెల్లం మేమే తీసుకున్నాం కష్టంతో. అండ్ ఇదైతే మిక్చర్ అనమాట. ఒక 5 minutes ఇంకా మెయిన్ ఫస్ట్ పార్ట్ చూపించాలి. మీకు ఎప్పుడో చూపించినారు కానీ ఇంకా చూపించలేదు అనమాట. ఈ బనానాస్ అనమాట. మేము ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాం అనుకున్నాం కానీ బనానాస్ ఎక్కువ అయిపోయింది. ఈ ఫ్రూట్ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. 6 kg తీసుకొని వచ్చినాం. కకృతి పట్టి డబ్బులు తక్కువ వస్తుందని చెప్పేసి అయితే అన్నీ తీసేసుకొని ఇంకా మా అన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అలాగే ఇంకా జడపట్టి మాలకు కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట. అంటే అన్ని మల్లెపూలదే ఆర్డర్ ఇచ్చాము. అందుకనేసి వాళ్ళు ఒక 2-3 hours టైం తీసుకుంటామన్నారు. అందుకనేసి మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా అన్న వచ్చాడంటే ఇంకా తీసుకొని అందరూ వెళ్ళిపోవాలనేసి ఇంకా రెడీగా అన్నీ తీసుకుంటున్నాము. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. మా చెల్లి చాలా అంటే చాలా కామెడీ చేసింది వీడియో చేస్తుంటే. అందుకే నవ్వలేక చేస్తున్నాను వీడియోలో కూడా. ఇంకైతే అన్నీ తీసుకొని వచ్చేసారనమాట. ఇంకా మా అక్క మా చెల్లిని కూడా పిలుచుకొని వచ్చేసింది. ఇంకా అలాగే మా పిన్ని కూడా వచ్చిందనమాట. అదే మా చెల్లి అని చెప్పాను కదా, వాళ్ళ మమ్మీ అనమాట మా పిన్ని కూడా వచ్చేసింది. మా అక్క అయితే అస్సలు వీడియోలోకి చూడంటుంది, వీడియోని తీయకంటుంది. ఇంకా అన్నీ అయితే తీసుకొని బయలుదేరే టయానికి వర్షం అయితే పడింది. ఇంటి దగ్గర నుంచి మోయనాము. ఇంకా వర్షం పడుతుంది అనేసి ఇంకొక షాప్ దగ్గర అయితే నిలిచిపోయామన్నమాట. ఇంకా మా బాబు అయితే బాగా నిద్రపోతున్నాడు. ఇంకేం చేయలేక ఇంకా అక్కడే ఉండిపోయామన్నమాట. ఇంకొక 1 hour దాకా. తర్వాత అయితే స్టార్ట్ అయ్యాము. తర్వాత స్టార్ట్ అయ్యి ఒక 50 meters 100 metersకి ఇంకా వర్షం ఎక్కువైపోయింది. ఇందులో వెళ్ళి మా చెల్లి అయితే గోపి మంచూరియా తెచ్చింది. ఇంకా వర్షం నిలవట్లేదు, ఇంకా బాబుకైతే ఇంకా ఫీవర్ ఎక్కువైపోతుందని నేను మా చెల్లెలు అయితే బస్సు ఎక్కేసాము. ఇంకా మా అన్న మా అక్క అయితే బండ్లు అయితే వచ్చేసారు. మమ్మల్ని అయితే రిసీవ్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. అంతే అనమాట ఈ వీడియో. బాయ్ బాయ్.